తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ వెంకటేశ శరణం మమ అంటూ సభక్తికంగా ఆశ్రయిస్తే శ్రీనివాసుడు సదా అండగా ఉంటాడని భక్తుల నమ్మకం. తిరుమలలోనే కాక తన వ్యక్త రూపాల్ని స్వామి ఎన్నో ప్రదేశాలలో తన రూపాన్ని ఆవిష్కరించుకున్నాడు. ఆ నేపథ్యంలోనిదే మహబూబ్ నగర్ జిల్లాలోని మల్దకల్ క్షేత్రం. ఈనాటి తీర్థయాత్రలో ఆదిశిలా క్షేత్రంగా పిలుచుకునే మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని దర్శించుకుందాం. కలవు వెంకటనాయకః అనేది వేదోక్తి. ఎందరు నాయకులున్నా కలియుగానికి అధినాయకుడు శ్రీ వెంకటేశ్వరుడేనని భక్తుల విశ్వాసం. స్వామి కొలువుదీరిన ప్రతి సన్నిధి పరమ పునీత దివ్యధామాలుగా భక్తుల చేత పూజలందుకుంటున్నాయి. ఆ పరంపరలోని పుణ్యసీమ మహబూబ్ నగర్ జిల్లాలోని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. మహబూబ్ నగర్ జిల్లా మల్దకల్ క్షేత్రంలో కొలువైన అనిరుద్ధరూప శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామివారు ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. శ్రీ ఆదిశిలా క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. అష్టాదశ పురాణాలలోని బ్రహ్మాండ పురాణంలో 4వ అధ్యాయంలోనూ స్కాంద పురాణంలోనూ ఈ మల్దకల్ క్షేత్ర విశిష్టత సవివరంగా ఉండడం విశేషం. మధ్వ సంప్రదాయ ప్రకారం పూజాదికాలు నిర్వహించే ఈ క్షేత్రం మహామహిమాన్వితమైనదని భక్తజనుల విశ్వాసం. సువిశాల ప్రాంగణంలో విరాజిల్లి ఉండే ఈ క్షేత్రంలో ఉన్న 3 అంతస్తుల రాజగోపురం భక్తులకు భక్తిపూర్వక ఆహ్వానాన్ని పలుకుతున్నట్టుగా ఉంటుంది. రాజగోపురం పైన 7 కలశాలు శోభిల్లుతాయి. రాజగోపురానికి ఇరువైపులా మహాకాయులైన హనుమంతుడు, గరుత్మంతుల భారీ విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. రాజగోపురానికి సమీపంలోనే పవిత్ర పుష్కరిణి అయిన కోనేరు ఉంటుంది. ఆలయ ప్రవేశద్వారంపై ఇరువైపులా గజరాజమూర్తులుండగా ద్వారంపైన భూనీళా సమేత శ్రీనివాసుడు విరాజిల్లి ఉంటాడు. ఇక్కడ సమున్నత ధ్వజస్తంభం నెలకొని ఉంటుంది. ఈ ధ్వజస్తంభాల చుట్టూ 4 రాతి ఉపస్తంభాలుంటాయి. గర్భాలయ ముఖద్వారం పంచలోహ రేకులతో తాపడం చేసి ఆకర్షణీయంగా భాసిల్లుతుంది. గర్భాలయ ముఖద్వారంపై శ్రీవారి చిత్తరువు, తిరునామం, శంఖుచక్రాలు అందంగా అమరి ఉంటాయి. గర్భాలయంలో వ్యక్త అవ్యక్త సమ్మిశ్రిత రూపాలలో శ్రీవారు గోచరిస్తారు. ఏకశిలపై ఉండే స్వామి మూర్తిని దర్శించుకుని భక్తులు తరిస్తారు. అయితే ఈ స్వయంభూమూర్తికి సర్వాలంకారాల్ని నివేదించి పరిపూర్ణ మూర్తిగా భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. గర్భాలయంలో భారీ ఏకశిలపైన శ్రీవారు వ్యక్తావ్యక్తమూర్తిగా గోచరిస్తాడు. అనిరుద్ధరూపుడిగా స్వామి ఇక్కడ పూజలందుకుంటున్నాడు. రజతాభరణ సౌందర్యంతో స్వామి అలంకృతుడై ఉంటాడు. కిరీటం, తిరునామం, నేత్రద్వయం, మీసకట్టు, శంఖుచక్రాలు, అభయ వరద హస్తాలతో సాలగ్రామ మాలికతో స్వామి భక్తులకు హృదయాహ్లాదాన్ని కలిగిస్తాడు. స్వామివారికి దశావతార మూర్తులతో మలచబడిన మకర తోరణం ఉంటుంది. అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియు
దిగువన పళ్లరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి నిత్యపూజలందుకుంటుంది. ఏకశిల్పంపై వ్యక్తావ్యక్తమూర్తిగా విలసిల్లి ఉండే శ్రీనివాసుడికి వ్యక్తరూపాన్ని అర్చకస్వాములు కల్పిస్తారు. శిలపై ఉన్న స్వామికి సర్వాలంకారాలను నివేదిస్తారు. ముఖార విందంతో పాటు కత్తి డాలు చేతబూని పట్టు పీతాంబరాల్ని ధరించిన స్వామి భక్తులకు వ్యక్తరూపుడిగా మనోల్లాసాన్ని నేత్రపర్వాన్ని కలిగిస్తాడు. మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజాధికాల్ని బోయవారు నిర్వహించడం విశేషం. స్వామి కొండ కోనల్లో అటవీ ప్రాంతాల్లో స్వయంభూమూర్తిగా అవతరించడం వల్ల స్వామి వీర శ్రీనివాసుడిగా గోచరిస్తాడు. ఇరువైపులా నెమలీకలతో కత్తిడాలు చేతబట్టి మీసకట్టుతో మురిపిస్తాడు. సంపూర్ణ అలంకారాలతో సర్వరాజోపచారాలతో అలరారే స్వామిని తిలకించి భక్తకోటి పులకిస్తుంది, పరవశిస్తుంది. మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. శ్రీవారు ఆవిష్కృతమైన శిలకు సంబంధించిన భిన్న భాగాలే ఇక్కడ వివిధ దేవతామూర్తులుగా వ్యక్తమయ్యారని చెబుతారు. ఈ దేవతా రూపుల్ని దర్శించుకుని భక్తులు పునీతులవుతారు. ఒకే బృహత్ శిలాఖండంపై తన పరివార దేవతలతో సహా శ్రీనివాసుడు అర్చారూపంలో వెలసిన మల్దకల్ క్షేత్రంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. బృహత్ శిలాఖండపు భిన్న రూపాలే ఈ ఉపదేవతలుగా పూజలందుకుంటున్నాయి. ఈ పరంపరలోదే శ్రీ స్వయంభూ అనంత పద్మనాభస్వామి ఏకశిలపై ఆలయంలో వ్యక్తమయ్యే స్వామి విగ్రహం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. శ్రీ అనంత పద్మనాభస్వామి మందిరానికి చేరువలో స్వయంభూమూర్తి లక్ష్మీదేవి సన్నిధి ఉంటుంది. ఏకశిలపై ఉన్న శ్రీ లక్ష్మీ ఆకృతికి భక్తులు నిత్య కుంకుమాది పూజల్ని నిర్వహించుకుంటారు. అమ్మవారి శిలారూపానికి రజత ముఖాకృతి అమరి ఉంటుంది. ఆళ్వార్ల సన్నిధిలో పన్నిద్దరాళ్వార్లు నిత్య పూజలందుకుంటారు. గుహాలయంలో ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉంటుంది. ఏకశిలపై గోచరించిన స్వామి రూపుకి రజిత నేత్రం, పాదుకలు ఉంటాయి. దిగువన స్వామి సూక్ష్మరూపం స్పష్టంగా గోచరమవుతుంది. ఆంజనేయ స్వామి వారి సన్నిధికి సమీపంలోనే శివాలయం ఉంటుంది. పానవట్టంపై ఉన్న లింగమూర్తికి ముఖాకృతి ఉండడం ఇక్కడ విశేషం. ఈ మహాదేవుడే శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయగా ఈ క్షేత్రం ఆవిర్భవించింది. ఈ రుద్రుడే క్షేత్రపాలకుడిగా నిత్య పూజలందుకుంటున్నాడు. నవగ్రహ మంటపంలో ఉన్న నవగ్రహ మూర్తులకు భక్తులు నిత్య పూజలు జరిపించుకుంటారు. గ్రహదోషాల్ని నివృత్తి చేసుకుంటారు. ఇక్కడికి సమీపంలో ఉన్న నాగదేవతల సన్నిధిలో 3 జంట నాగుల విగ్రహాలు, ఒక ఏకనాగ ప్రతిమ నెలకొని ఉంటాయి. మల్దకల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఎంతో అరుదుగా గోచరించే దశావతారాల మహావిగ్రహాలు ఇక్కడ భాసిల్లుతుంటాయి. నిలువెత్తు రూపాలతో సజీవ కళతో ఆకట్టుకునే భారీ విగ్రహాలు భక్తుల్ని విస్మయానందానికి గురిచేస్తాయి. విష్ణుమూర్తి, నరసింహస్వామి, వరాహస్వామి, మత్స్యావతారమూర్తి, కూర్మావతారమూర్తి, బుద్ధావతారమూర్తి ఇలా పలు రూపాలలో తీర్చిదిద్దిన విగ్రహ సముదాయం భక్తుల్ని ఆకట్టుకుంటుంది. ఒకే ఒక బృహత్ శిలాఖండంపై తన పరివార దేవతలతో సహా శ్రీహరి వివిధ అర్చారూపాలలో వెలసిన దివ్యక్షేత్రంగా మల్దకల్ విరాజిల్లుతోంది. శ్రీహరి పూర్ణానుగ్రహం కోసం మహాశివుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా బ్రహ్మాండ స్కాంద పురాణాలలో ప్రశస్తి ఉంది. గిరీశాచలంగా పిలుచుకునే ఈ ఆదిశిలా క్షేత్రాన్ని దేవతలు తమ రూపాల్ని మరుగున పరుచుకుని పశు పక్షి శిలారూపాలలో స్వామిని సేవించుకుంటారని పురాణాల కథనం.
శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. స్వామి, ఈ జీవన సమరంలో నీ చేయిని ఆలంబనగా అందించు, ఈ జీవనయాత్రను సఫలీకృతం చేయి అంటూ భక్తులు మల్దకల్ శ్రీనివాసుణ్ణి భక్తిగా వేడుకుంటారు. ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న ఈ స్వామి శుభాశిస్సులు మనపై వెల్లివిరియాలని మనసారా వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.